ఆయన ఇదిగో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందాలని, ఆత్మీయంగా ఎదగాలని, బలపడాలని మీరు మాకు ఇచ్చినటువంటి మంచితనాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ పిల్లలుగా నీ సహవాసానికి వచ్చాం తండ్రి, మీ సన్నిధానముగా కూడుకుని ఉన్నాం దేవా. ఇదిగో తండ్రి, ఎంతో విలువైన శ్రేష్టమైన నీ మాటలు, బంగారం కంటే విస్తారమైన మేలు బంగారం కంటే కోరదగినటువంటి మాటలు మాకు ఇచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు ఆయన. మేము శ్రద్ధ కలిగి వినినట్లుగా సహాయం చేసి అర్థం చేసుకునే మనసులు ఇవ్వండి ఆయన. నీ వాక్య ప్రకారం మా జీవితాలు ఫలించినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా, ఆత్మీయతలో చక్కగా నీ కొరకు నిన్ను మహిమపరిచే రీతిలో మా జీవితాలను తండ్రి నడిపించబడేటట్లుగా సహాయం చేయమని, కృప చూపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని నమ్ముచు క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఆది కాండంలో నుండి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆది కాండము మనము 4వ దినాన్ని గురించి పరిశీలిస్తున్నాం కదండి. 4వ దినాన్ని గురించి పరిశీలిస్తున్నాం. 4వ దినాన్ని దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే, పగటిని రాత్రిని వేరుపరుచినట్లుగా ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అని దేవుడు చెప్పాడు. వాటి ద్వారా ఏం కలగాలని దేవుడు కోరుకున్నాడంటే, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాక అని దేవుడు తెలియజేశాడు. కాబట్టి దేవుడు ఆ విధంగా మన కొరకు పెద్ద జ్యోతిని, అలాగే చిన్న జ్యోతిని, అలాగే నక్షత్రములను చేసినట్లుగా చూస్తున్నాం. పగటిని ఏలుటకేమో పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, రాత్రిని ఏలుటకేమో చంద్రుడు, నక్షత్రాలు ఉన్నటువంటి రీతిని మనం గమనించవచ్చు. కనుక ప్రియమైన వాళ్ళగా దేవుని మాటలను బట్టి జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకి రాత్రులు చంద్రుడు కనిపిస్తాడు కదండి. రాత్రులు చంద్రుడు కనిపిస్తాడు. కాబట్టి ఈ చంద్రుడిని గురించి మనం చూసినట్లయితే, చంద్రుడు రాత్రులు కాంతిని ఇస్తాడు కదా, కాంతిని ఇస్తాడు. అది మనకి చల్లదనముగా, ఆహ్లాదముగా ఆనందిస్తాం కదా. కానీ పగట వేళ ఉండేటువంటి సూర్యుని కాంతి వలె ప్రకాశవంతంగా ఉండదు, ఇంకా వేడి ఉండదు. కానీ రాత్రులు మనకు కొద్దిపాటి, అంటే అదొక మూన్ లైట్ అంటారు కదా, మూన్ లైట్ అంటే వెన్నెల, చాలా బాగుంటది చూస్తానికి కదా, చాలా ఆనందం కలుగుతూ ఉంటది. ఆ పౌర్ణమి రోజు లేకపోతే ఆ రాత్రులు ఆ కాంతిని ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెన్నెలకి చాలా ఆనందపడుతూ ఉంటారు. కవులైతే ఎంతో రీతిగా ఏం చేశారు, కవిత్వాలే చెప్పారు, పాటలే పాడారు కదా. మన పిల్లలకి కూడా ఏం చెప్తాం, చందమామ రావే, జాబిల్లి రావే అని చెప్తూ పాటలు పాడి మన పిల్లలు గోరు ముద్దలు పెడతాం కదా. కాబట్టి ఈ విధంగా ఒక ప్రకృతిని దేవుడు మనకు చేసాడు కదా, ఎంతో అందంగా దేవుడు సృష్టిని చేశాడు. చందమామను అనేటప్పటికి ఒక విధమైనటువంటి ఆనందం, పిల్లలకి చాలా ఆనందం. చిన్నతనంలో అయితే ఆ చంద్రుడు వస్తున్నప్పుడు ఆ కాంతికి, ఆ కాంతిలో ఆడుకోవడం గట్ట చాలా బాగుండేది చిన్నతనంలో కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అంతేకాకుండా రాత్రులు మనకి ఇంచుమించు ఒక్కొక్కసారి త్వరగా వచ్చేస్తాడు, ఒక్కొక్కసారి అంటే అక్కడున్న తదియలు అంటారు కదా, మన యొక్క పంచాంగం ప్రకారంగా తదియ విధిలు అని చెప్పుకుంటూ మంచి వాటిని తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క చంద్రమాన కాలమానాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దానిని బట్టి మనకి నెలలు వచ్చేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తాం. కనుక ప్రియమైన వాళ్ళగా అదే ఉదయం అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఎంతగా మనకి రాత్రులు చక్కగా ఒక మూన్ లైట్ లాగా. ఇప్పుడు మనం వాటిని చూసే కదా లైట్స్ పెట్టుకున్నాం. లైట్ లో 2 రకాలు ఉంటాయి కదా, ఫోకస్ లైట్ ఒకటి. ఆ ఫోకస్ లో
సూర్యుని యొక్క కాంతి వలె ఉండేటువంటి బ్రైట్నెస్. అదే ఇప్పుడున్న ఈ లైట్ చూస్తే 3 లైట్ కదా, దానికి దీనికి డిఫరెంట్. చాలా బ్రైట్ గా ఉంటది, చాలా ఉంటది. ఇది మాత్రం కొంచెం 3 లైట్ అంటారు, ఇది ఒక రకమైన. కాబట్టి మనం ఎక్కువగా నైట్ ఇది ఆహ్వానిస్తాం కదా, ఆనందిస్తాం. కానీ డే టైం మాత్రం సూర్యకాంతి. సూర్యకాంతి, ఈ సూర్యకాంతిని మనం చూడగలిగినప్పుడు రాత్రి ఇంతలాగా చక్కగా వెన్నెలు కాచినటువంటిది సూర్యోదయం అయ్యేటప్పటికి నెమ్మదిగా అది కాంతి కనిపిస్తుంది. అసలు కనిపించదు, ఆకాశంలో ఉంటది కానీ దాని యొక్క వెలుగే ఉండదు. కాబట్టి ఏది కనిపిస్తుంది మనకి? సూర్యుడు. వాస్తవానికి మనం చూస్తే శాస్త్రవేత్తలు అంచనా వేసి చెప్పింది ఏంటంటే, అసలు చంద్రుడు అలా కాంతినివ్వడం గల కారణం ఏంటన్నట్లయితే సూర్యుని యొక్క కాంతి వలనే చంద్రుడు మనకి వెన్నెలను ఇస్తున్నాడు. వాస్తవానికి స్వయం ప్రకాశకుడు కాదు చంద్రుడు. ఈ చంద్రగ్రహం అనేటువంటిది స్వయం ప్రకాశమైనటువంటిది కాదు. ఈ సూర్యుని యొక్క కాంతి వలనే ఏం జరుగుతుంది? చంద్రుడు వెలిగిస్తున్నాడు కదా, వెలిగిస్తున్నాడు. దాని కారణం సూర్యుడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన. దీని నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. దీని నుండి మనం కొన్ని ఆత్మ సంబంధంగా పాఠాలను ఆలోచించాలి. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే సూర్యుడు ప్రకాశించాడో అప్పుడు వరకు ఉన్నటువంటి వెలుగుకి ఏమైపోద్ది? వాల్యూస్ ఉండదు కదా, దానికి గుర్తింపు ఉండదు. ఉంటుందా? ఒకవేళ ఆకాశంలో ఉన్న దాన్ని పట్టించుకోమనం, ఎవరు పట్టించుకుంటాం? సూర్యుని కాంతినే మనం పట్టించుకుంటాం. ఒకవేళ బాగుంది కదా అని చెప్పేసి 24 గంటలు అలా ఉండాలనుకుంటామా? ఉండాలనుకుంటారా? లేదు కదా. కాబట్టి మరలా సూర్యోదయం అయ్యేటప్పటికి ఆనందపడిపోతామా. ఎందుకంటే ఎంత ఉన్నా ఎంతో కొంత చీకటి ఉంటుంది చంద్రుడి కాంతిలో కదా, బాగుంటది. కానీ ఎక్కువగా మనం సూర్యోదయాన్ని కోరుకుంటాం. అది ఏదో రాత్రులు ఉండాలి, కానీ మళ్ళీ 6 అయ్యేటప్పటికి ఇంకా చంద్రకాంతి అంటే ఒప్పుకోరు. సూర్యుని కాంతి ఉండాలి, బ్రైట్ గా ఉండాలి. చాలా కాంతివంతంగా ప్రకాశించేటువంటి సూర్యుని మనము ఆశిస్తూ ఉంటాం. కానీ ఈ చూడండి, ఇప్పుడు ఈ శీతాకాలం ఉంటాయి, మంచు పడుతుంది. ఒక ప్రక్క నుంచి మనకి చంద్రకాంతి ఏర్పడుతూ ఉంటుంది, వెన్నెలు కాస్తూ ఉంటుంది. కానీ వెచ్చదనం రాదుగా, వస్తుందా? అదే సూర్యుడు తెస్తే వేడి వస్తుంది కదా, వేడి వస్తుంది. కాబట్టి వెన్నెల కొన్ని పుష్పాలకి, కొన్ని ఫలాలకి అది అవసరమే. ఋతువులు ఆ టైంలో కొన్ని ఫలాలు పుష్పించడానికి కొన్నిటికి ఏది అవసరం అన్నట్లయితే చంద్రుని యొక్క కాంతి అవసరమే. కానీ ఎక్కువ శాతము మొక్కలకి అవసరమైంది ఏంటంటే చంద్రుని యొక్క, ప్రకృతికి మెయిన్ గా మనం చూసినట్టు భూమి మీద ప్రతి జీవికి ప్రథమముగా ఏది అవసరం అన్నట్లయితే సూర్యుని యొక్క కాంతి అనేటువంటిది అవసరమైంది. ప్రియమైన వాళ్ళగా, ఒక రాత్రి మన జీవితంలోకి వచ్చినప్పుడు అదేదో నడిపించడానికి తాత్కాలికంగా అదైనా ఎవరి వల్ల? సూర్యుని మూలంగానే మనకి ఏమొస్తుంది? చంద్రకాంతి అనేటువంటిది మనకి వస్తూ ఉంది. అంతే తప్ప దానిగా వెలిగేటువంటి శక్తి దేనికి లేదు? చంద్రుడికి లేదు. ఏదైనా కాంతి వస్తుంది అన్నట్లయితే సూర్యుని బట్టే అది వస్తుంది, కానీ తనకు తానుగా వెలిగేటువంటి రీతి లేదు. కనుక ప్రియమైన వాళ్ళారా, కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. అదేంటి అన్నట్లయితే గలతీ పత్రిక మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకి పౌలు గారు 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే,
రెండు విషయాలు అక్కడ మనకి 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు వాగ్దాన సంబంధమైనది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉంటాం. వాగ్దానము ధర్మశాస్త్రము అనేటువంటి విషయంలో, లేకపోతే శరీర సంబంధమైన సున్నతి అనేటువంటి విషయాన్ని గురించి కూడా మనకి రోమపత్రిక 4వ అధ్యాయ ప్రస్తావనలో కూడా కనిపిస్తూ ఉంటాం. కాబట్టి చాలా వరకు ఏమనుకున్నారంటే, వాస్తవాన్ని బైబిల్లో కూడా మనం చూసినప్పుడు అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను అనేటువంటి మాట మనం చూస్తాం. అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను అనేటువంటి మాటను మనం పరిశీలిస్తూ ఉన్నాం. కాబట్టి అంచేత ముందు ఉదయం వచ్చి రాత్రి కలిగింది కదా అని చెప్పి ఆ రాత్రి వేళలో వచ్చినటువంటి చంద్రుడు అనేటువంటి వచ్చాడు కాబట్టి అదే ప్రాముఖ్యమైనది, అదే ముందు అనుకుంటే పొరపాటే. కానీ ఆ చంద్రుడు వెలగడానికి కారణం ఏంటి? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము ఆలోచిద్దాం, జాగ్రత్తగా పరిశీలిద్దాం. ముందు ఏది? శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా? దేవుడు ఏది వాగ్దానం చేశాడు? శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా? ఆత్మ సంబంధమైనదే. కాబట్టి చాలా వరకు యూదులు ఏమనుకుంటున్నారంటే మాకు ముందు ధర్మశాస్త్రం ఇవ్వబడింది కాబట్టి ధర్మశాస్త్రమే ముందు గైకొనాల, ధర్మశాస్త్రం ద్వారానే నీతిపత్తులు వస్తారు. ఇప్పుడు కూడా మనకి ఏ అభిప్రాయం ఉందో తెలుసా? కొత్త నిబంధన కంటే పాత నిబంధన ముందు వచ్చిందట. అందుకని ఇది తల్లి లాంటిది, తండ్రి లాంటిది అనేటువంటి మాటను అంటూ ఉంటారు. కాబట్టి అందుకని ఏం చేయలేదు, ముందు పాత నిబంధన ముఖ్యం, తర్వాత కొత్త నిబంధన అనేటువంటిది వాదనలు చేసే వాళ్ళు ఉన్నారు, ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ నేటికి కూడా పాత నిబంధన లేకపోతే కొత్త నిబంధన వచ్చింది మరీ చెప్తున్నారు మీరు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంటి వీళ్ళ అభిప్రాయం? ముందు ఏం పాటించాలా? పాత నిబంధన అనేటువంటిదే పాటించాలా అనేటువంటి రీతిలో మాట్లాడేటువంటి రీతిని మనము గమనించగలుగుతున్నాం. కనుక ప్రియమైన వాళ్ళారా, అయితే మనము జాగ్రత్తగా వాక్యం చదివితే దేవుని చిత్తాన్ని మనము చక్కగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం చూస్తే శరీర సంబంధమైనది ముందా, లేకపోయినట్లయితే ఆత్మ సంబంధమైనదా అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు దీన్ని మరొక రీతిగా మాట్లాడినటువంటి రీతిని మనం గమనించగలిగినట్లయితే విశ్వాస సంబంధమైనది ముందా, క్రియ సంబంధమైనది ముందా? ఇది మనము రోమపత్రిక, గాలాతీ పత్రిక మనం చదువుతున్నప్పుడు ఈ విషయం. ఎందుకంటే నాకు యూదులు ముందు ధర్మశాస్త్రమే, ముందు సున్నతే, ముందు అదే వచ్చింది, ఆ తర్వాత అనేటువంటి రీతిని మాట్లాడడం జరిగింది అన్నమాట. కాబట్టి ఈ నైట్ ఉన్నటువంటి రాత్రి అనేటువంటిది ఏదైతే ఉందో, చంద్రుని కాంతి అనేటువంటిది ఏదైతే ఉందో, అది ధర్మశాస్త్రం గురించి మనం ఆలోచిస్తే సూర్యుడు అనేటువంటిది నీతి సూర్యుడైనటువంటి క్రీస్తునికి మనము పోలిక చేసినట్లయితే చంద్రుడు ప్రకాశించడానికి, కాంతినివ్వడానికి కారణం ఏంటి? ఎవరిని బట్టి? సూర్యుని బట్టే కదా, అవునా? సూర్యుని బట్టే కదా. కనుక ప్రియమైన వాళ్ళరా, అయితే చాలా మంది ఏమన్నారు, ముందేమొచ్చేసింది ధర్మశాస్త్రము లేక పాత నిబంధన ముందు వచ్చింది కాబట్టి ముందు అదే పాటించాలా అనేటువంటి దాన్ని కలిగి ఉన్నారు. అయితే ప్రియమైన వారు ఆలోచన చేస్తే అబ్రహాము దగ్గరికి వస్తే అబ్రహాముకు దేవుడు మొట్టమొదటిగా తను పిలిచినప్పుడు ఏమని వాగ్దానం చేశాడు? ఏం చెప్పాడు దేవుడు? నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి నేను చూపించబోయే దేశానికి వెళ్ళు అని చెప్పాడు. నేను చూపించబోయే దేశానికి వెళితే నేను నీ సంతానం ఇస్తానని చెప్పాడు.
సంతానాన్ని దేశం ఇస్తానన్నాడు కదా, నేను ఆస్వాదించే వారిని ఆస్వాదిస్తాను అని చెప్పాడు. అలా మాట్లాడుతూ ఒక ప్రాముఖ్యమైన శరీర సంబంధమైన మాట్లాడుతూ అందులో ముఖ్యంగా దేవుడు చెప్పింది ఏంటన్నట్లయితే, నీ సంతానం ద్వారా భూలోకములోని వంశావళులన్నీ ఆస్వాదిస్తాను అని చెప్పాడు. ఎవరి సంతానం ద్వారా? అబ్రహాము యొక్క సంతానముల ద్వారా కాదు, సంతానము ద్వారా, సంతానము ద్వారా భూలోకములోని వంశావళులన్నీ ఆస్వాదిస్తాను అని దేవుడు చెప్పాడు. మరి ఆ సంతానం ఎవరు? గలతీ పత్రిక 3:16 ప్రకారంగా ఆ సంతానం ఎవరు అన్నట్లయితే యేసుక్రీస్తు, క్రీస్తు అనేటువంటి అబ్రహామునకు అతని సంతానమునకును, అబ్రహామునకును ఇంకెవరికట? అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమును అనుకును అనేను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పింది ఏమనగా 430 సంవత్సరాలు అయిన తర్వాత ఏమొచ్చిందంటే ధర్మశాస్త్రం వచ్చింది. ఏమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. కానీ ముందు ఏది వాగ్దానం చేయబడింది? ఆత్మ సంబంధముగా ఎవరు వస్తారని? క్రీస్తు వస్తారని. క్రీస్తు ద్వారా భూలోకంలోని వంశావళులన్నీ ఏం చేయబడాలా? ఆస్వాదించబడాలి. ధర్మశాస్త్రం మూలంగా కాదు, పాత నిబంధన ద్వారా కాదు, క్రీస్తు ద్వారా ఏం చేయబడాలి? అబ్రహాము యొక్క సంతానం ద్వారా భూలోకంలో ఉన్నటువంటి వంశావళులన్నీ, అది ఏ వంశమైనా సరే, ఒక ఇశ్రాయేలులే కాదు, ఇశ్రాయేలు గోత్రాల వారు కాదు, లేకపోతే యూదులు కాదు, కానీ భూలోకంలో ఉన్న ఏ వంశమైనా సరే ఎవరి ద్వారా ఆస్వాదించబడాలి? క్రీస్తు ద్వారా ఆస్వాదించబడాలి అనేటువంటిది దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాముకు వాగ్దానం చేశాడు. కానీ వీరి యొక్క అతిక్రమ క్రియలను బట్టి ఎవరో ధర్మశాస్త్రం అనేది ఎందుకు ఇచ్చాడు దేవుడట? ఎందుకు ఇచ్చాడు? అతిక్రమ క్రియలను బట్టి ఏం చేశాడు ఆయన? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంటే వీరు చేస్తున్నారు, వీరు కరెక్ట్గా ఉంటలే కాబట్టి అందుకని వీళ్ళందరినీ బాలశిక్షకుడుగా పెట్టి వాళ్ళని క్రీస్తునందుకు నడిపించడానికి ఏం చేశాడు ఆయన? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇది మనకి గలతీ పత్రిక చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, అయితే ముందు ఏదొచ్చిందో అదే ముఖ్యం, కానీ తర్వాత వచ్చింది కాబట్టి తర్వాత ముందు వచ్చిన దానికి విలువ ఇవ్వాలి అనేటువంటి మొండి వాదన కలిగి ఉన్నారు. కానీ దేవుడు ముందు ఏం చేశాడు అండి? క్రీస్తు ద్వారా భూలోక వంశములను ఆస్వాదించబడతాయని దేవుడు ఏం చేశాడు? వాగ్దానము చేశాడు. అందుకని యూదులైతే లేదు లేదు మా పితరుల నుండి వచ్చింది, మేము ఎలా విడిచిపెడతాం అన్నట్లుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రియాపూర్వకంగానే నీతిమంతులు అవ్వాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఈరోజు ఈనాటికి కూడా ఇలాగ వాదించే వాళ్ళు లేకపోలేదు. కానీ అలాగే ఇంకో మరొక విషయాన్ని మనం ఆలోచించగలిగినప్పుడు ఆ సందర్భంలోనే దేవుడు ఇస్సాకునే కదా దేవుడు ముందు వాగ్దానం చేసింది. శరీర సంబంధంగా ఎవరు వచ్చారు? ముందుగా ఇస్మాయేలు వచ్చాడు. వాస్తవానికి దేవుడు ఎవరిని ఇస్తానన్నాడు? ఇస్సాకుని ఇస్తానని అబ్రహాముకు మాటిచ్చాడు, వాగ్దానం చేశాడు. కానీ శారమ్మ గారి అవిశ్వాసం వల్ల, శారమ్మ గారి యొక్క తొందరపాటు వల్ల హగరును బట్టి ఎవరు వచ్చారు? ఇస్మాయేలు వచ్చాడు. ఇస్సాకు తర్వాత పుట్టాడు. తర్వాత పుట్టిన తర్వాత ఏం జరిగిందంటే మంచి పాలు విడిచినప్పుడట చక్కగా ఏం చేశారు? విందు చేశారు.
విందు చేసినప్పుడు పెద్దోడు ఉన్నాడు కదా, ఇస్మాయిల్ అప్పటికే ముందు పుట్టాడు కదా, కాబట్టి ఏడిపిస్తున్నాడట, ఎక్కిరిస్తున్నాడట. ఏంట్రా, ముందు నేను పుట్టాను, నేనే వారసుని అవుతాను, కానీ వెనకాలు వచ్చిన తర్వాత నీకు ఎలాగిచ్చేస్తారు? ముందు ఎవరు పుడతాడో వాడికే. కాబట్టి అందుచేత ఏం చేశాడంటే వెక్కిరించాడట, ఏడిపించాడట. ఇది ఎవరు చూశారు? సారా చూసింది. ఎవరు చూశారు? అబ్రహాం చూశాడు. కాబట్టి అగరుని తన కుమారుని పంపివేయమని దేవుడు చెప్పినటువంటి రీతిని మనం చూస్తున్నాం. కాబట్టి శరీర సంబంధమైనది వారసత్వము కాదు. ఒకవేళ అనుకోవచ్చు, నేను పెద్దోడిని, నేను ముందు పుట్టాను, మేమే ఉన్నా, నేను కాబట్టి అంతేత నేనే దానికి వారసుడిని ఎంత వాదించినా వాగ్దాన పూరితమైనదే దేవుడు దాన్ని అంగీకరించేవాడు, కానీ శరీర సంబంధమైనదే దేవుడు అంగీకరించేటువంటి వాడు కాదు. ఒకవేళ ఎంత చెప్పినా సరే అభిప్రాయం లేదు, ఇస్సాకు కన్నా ముందే నేను పుట్టాను, పెద్ద వయసు నాదే, అన్ని విధాలు, కాబట్టి అబ్రహాముకి నేనో కొడుకుగా నేనే వారసుని అనేటువంటి రీతిలో ఒకవేళ ఎంత మొండు వాదన చేసినా అంగీకృతమా? దేవుడు అంగీకరించాడా? లేదు కదా. అంచేత శరీర సంబంధమైన దానిని దేవుడు అంగీకరించాడు. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో, ఆ మాట ఇచ్చాడో దానిని దేవుడు ఏం చేస్తాడు? ఆస్వాదించాడు. కాబట్టి ధర్మశాస్త్రం అనేటువంటిది యేసుక్రీస్తు కన్నా ముందుగా వచ్చేమో గాని ఛాయారూపకంగా దాన్ని ఇచ్చాడు. అది ఛాయ, కానీ నిజ స్వరూపం ఎవరు? క్రీస్తు. అది ఎక్కడ నడిపించడానికి? క్రీస్తు రథం నడిపించడానికి. రాత్రి ఉన్నటువంటి వెన్నెల ఎంతవరకు? మరుసటి దినాన్న సూర్యోదయం నడిపించబడడానికి, గాని అదంతా 24 hours ఉంటానుగా, 24 గంటలు ఉంటానుగా కదా. కాబట్టి ఒకవేళ వెన్నెల్లో ఉన్న దేని కొరకు ఎదురు చూస్తారు? సూర్యోదయానికి ఎదురు చూస్తారు. ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడో చంద్రుని కాంతికి ఏమైపోతుంది? ఉంటది కానీ లెక్కలోనికి రాదు. అలాగే ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు ఆయన జన్మించాడో, ఆయన పరిచర్య ప్రారంభమైందో, ఆయన ద్వారా తండ్రి చిత్తం ప్రకటించబడిందో, ఆయన చనిపోయి సమాధి చేయబడి మరణం నుండి తిరిగి లేచాడో, క్రీస్తు రక్తం ద్వారా క్రొత్త నిబంధన ఎప్పుడైతే ప్రతిష్ఠించబడిందో, ఛాయారూపకమైనటువంటి ధర్మశాస్త్రం ఏం చేయబడింది? కొట్టివేయబడింది. ఏం చేయబడిందండి? కొట్టివేయబడింది. కాబట్టి ఈ రోజు మనం దాన్ని పాటించవలసిన అవసరత లేదు. కాబట్టి పాత నిబంధన అనేటువంటిది కొట్టివేయబడింది. కనుక ప్రియమైన వాళ్ళ ఒకవేళ ధర్మశాస్త్రం అనేది ఎంతవరకు ఇచ్చాడు? తాత్కాలికంగా ఇచ్చాడు, కానీ దాని పరిపూర్ణ కాలానికి అది దేవుడు ఇవ్వలేదు కదా. ఒకవేళ ఉన్నట్లయితే, ఒకవేళ ఇలాగ మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారండి, పాత నిబంధన పాటించాలి, పాత నిబంధన ముందు అని ఒకవేళ ఎవరన్నా అన్నారు అనుకోండి, ఏం చేయాలా? సున్నత పొందాలా. మగ పిల్లడికి 8వ దినాన్ని ఏం చేయాలా? సున్నత పొందాలి. చేస్తున్నారా? సున్నత చేయట్లేదు. ఏంటి? ప్రతి విశ్రాంతి దినం ఏం చేయాలా? పాటించాలి. ఆ రోజు జీవనోపాధి ఏ పని చేయకూడదు. ఏం చేయకూడదు? జీవనోపాధి అయినటువంటి ఏ పని కూడా చేయకూడదు. మరి విశ్రాంతి దినం ఉంది అని నేటికి ఎవరైనా వాదిస్తున్నారనుకోండి, ఏం చేయాల? శుక్రవారం సాయంత్రం అయ్యేటప్పటికి 6 గంటలకి అస్తమయం మొదలుకొని మరుసటి అస్తమయం వరకు ఏం చేయాలా? ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని, విశ్రాంతి దినాన్ని పాటించాలి. అంటే ఆ రోజు ఏ పని చేయకూడదు. ఆ రోజు కట్లు వేసుకున్న కూడా ఏం చేయరు? పొలాలు లేవట, పొలాల పని కూడా వెళ్ళండి. అంతే, ఇదిగోండి వీడి కట్లు వేసుకోవడానికి వెళ్ళండి. ఏం చేయమంటారన్నారు? ఏం చేశారు? ఏం చేశారు? దేవుడు ఏమన్నాడు? కనికరించాడా? లేదు కదా. రాళ్ళిచ్చి కొట్టి ఆధ్యాత్మికమే పాపంలో జీవితం మరణం. మరి ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినం ఉన్నదని ఎవరైనా ఒకవేళ చెప్పినట్లయితే ఏం చేయాలా? ఆ జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు.
తగినంత దూరమే వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి ఎక్స్ట్రా వెళ్ళకూడదు. మరి ఇది దేవుని నియమం. కానీ ఆ రోజు ఎవరు కూడా విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకుండా తీరుకున్నారు, కానీ విశ్రాంతి దినం ఎవరు ఆరాధించలేదు. విశ్రాంతి దినము ఎవరు కూడా దేవుని ఆరాధించలేదు. మరి సమాజ మందిరంలోకి వెళ్ళారు కానీ దేవాలయానికి వెళ్ళలేదు. సమాజ మందిరం వేరు, దేవాలయం వేరు. దేవాలయం ఎక్కడ ఉంటుంది? దేవాలయం ఎక్కడ ఉంటుంది? యెరూషలేములో ఉంటుంది. సొలొమోను ఎక్కడ కట్టించాడు? యెరూషలేములో కదా. దావీదు కాలంలో దేవుడు ప్రత్యేకించిన స్థలం, ఆ స్థలం అందు ఎవరు కట్టారు? సొలొమోను కట్టారు. ప్రతి ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళి తండ్రి దేవుణ్ణి ఆరాధించాలి. అదే కదండి. ఇంకా మనం చూసినట్లయితే ప్రతి ఇశ్రాయేలీయుడు మరి సమాజ మందిరం ఎక్కడ ఉంటుంది? సమాజ మందిరం అది నజరేతులో ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టుకున్నారు సమాజ మందిరం, ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టుకున్నారు సమాజ మందిరం. కానీ ఆరాధించడానికి మాత్రం ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము. యేసు ప్రభు చెప్పాడు. దీనికి ఇంకొక నిర్ధారణ చూపిస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 27వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 27వ వచనం. అమ్మా, ఒక కాలం వచ్చున్నదని సమరయ స్త్రీతో యేసు ప్రభు చెప్తున్నాడు. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం అంటే గెరోజిం కొండ. సమరయులందరూ అంటరానులు కాబట్టి, యూదులతో కలవకూడదు కాబట్టి, వాళ్ళు రానివ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఆరాధించుకోవడానికి కట్టుకున్నారట? గెరోజిం అనే కొండ మీద. ఆ సమరయ పట్టణంలో వాళ్ళు ఏం చేశారు అన్నట్లయితే దేవాలయం కట్టుకున్నారు, అక్కడ ఆరాధిస్తున్నారు వాళ్ళు. అందుకని యేసుప్రభు అన్నాడు, అమ్మా ఒక కాలం వచ్చున్నది ఈ పర్వతం మీద నేనంటే గెరోజిం కొండ మీదనైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధింపరు. అంటే ప్రతి ఇశ్రాయేలుడు ఎక్కడికి వెళ్ళాలి ఆరాధించడానికి? యెరూషలేము వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? నియమక కాలముల యందు వెళ్ళాలి. నియమక కాలాలు అంటే పండుగ దినాలు. పండుగ దినాలలో వట్టి చేతులతో వెళ్ళకూడదు. మళ్ళా అది కావాల్సిన పండుగ సంబంధమైన అర్పణలన్నీ తీసుకుని అక్కడికి వెళ్ళాలి, యెరూషలేముకు వెళ్ళాలి. కాబట్టి సమాజ మందిరం వేరు, దేవాలయము వేరు. చాలా మంది మిమ్మల్ని వచ్చి ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఏంటంటే లేదు లేదు, విశ్రాంతి దినాన్ని ఏం చేశారు వాళ్ళు? ఇశ్రాయేలు ఆరాధన చేశారట అంటారు. ప్రేమైన వారు కదా, సమాజ మందిరం వేరు, దేవాలయము వేరు. ఇది నీకు తెలిసిందా? కరెక్ట్ గా ఆన్సర్ చేస్తాం. తెలియలేదా? అవునండి, అయ్యి బాబోయ్ మేము అందరం ఆదివారం చేస్తున్నామండి బాబు, తప్పండి అనుకుంటున్నమాట. అందుకని మనకి ఈ విషయం మనకు అర్థం కావాలి. ఇంకా మరి ఎవరికి యాజకత్వం చేయాలి. యాజకత్వం ఏ యాజకత్వం జరగాలి? ఇప్పుడు ఒకవేళ పాత నిబంధనలు ఉంటే యాజకత్వం ఎవరిది? లేవి యాజకత్వం. లేవి యాజకత్వం అహరోను వంశావళి నుంచి వచ్చినటువంటి ప్రధాన యాజకుడు ఉండాలా? అవునా? అహరోను యాజకత్వంలో నుంచి వచ్చినటువంటి ప్రధాన యాజకుడు ఉండాలి. లేవి గోత్రంలో నుంచి వచ్చినటువంటి వంశావళి 3 వంశావళి చెప్పండి. సంఖ్యాకాండం చదివితే 3 వంశావళి. ఆ 3 వంశావళికి అప్పచెప్పినటువంటి వారు మాత్రమే, ఆ వంశావళికి చెందిన వారు మాత్రమే వాళ్ళకి ఏ విధంగా దేవుని సన్నిధిలో పనిచేయాలని అప్పచెప్పబడిందో ఆ విధంగానే వారు చేయవలసిన వారు. లేదా దావీదు కాలంలో ఏం చేయబడిందంటే మరలా లేవీయులను ఏర్పాటు చేయడం జరిగింది. మరలా సిస్టమ్ మారింది. ఆ సిస్టమ్ ప్రకారం ఏం జరగాలంటే వారు మాత్రమే వచ్చి, ఎవరు వచ్చి? లేవీలు మాత్రమే వచ్చి ఏం చేయాలా? యాజకత్వము చేయాలి. ఎంత ఉందండి. మరి ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు, పాత నిబంధన అనేది ఉన్నది అన్నది. మరి అన్ని జరుగుతున్నాయా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అది ఎలాంటిది అన్న నీతి సూర్యుడని యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో ధర్మశాస్త్రం అనేది ఏం చేయబడింది?
తొలగించబడింది, దానికి విలువ తగ్గిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు దాని నీతిని నెరవేర్చాడు. ఎప్పుడైతే సూర్యుడు వచ్చేసాడో చంద్రుడికి కనబడతాడా? కాబట్టి అలాగే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే వచ్చాడో, యేసుక్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన ఎప్పుడైతే వచ్చిందో, పాత నిబంధన ఏమైపోయింది? దాని విలువను కోల్పోయింది. కాబట్టి ఈ విషయాన్ని మనము రూఢి చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. కానీ కనుక ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని మనకి దేవుని గ్రంథం చెప్తున్నది. కాబట్టి చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. 2వ అధ్యాయం 16వ వచనం, క్షమించండి 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినమని వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇవ్వద్దు, పాటించొద్దు అని చెప్తున్నాడు అన్నమాట. ఎందుకు అన్నట్లయితే అవి రాబో వాటి ఛాయ. అవి ఏంటంటే ఛాయ, ఏదో జస్ట్ నీడ. ఇప్పుడు ఈ వెన్నెల ఎలా ఉంటది? జస్ట్ ఏదో కాస్తుంది, కానీ సూర్యుడు లాంటిది కాదు కదా. సూర్యుని ప్రకాశవంతంగా బ్రైట్నెస్ గా ఉండదుగా. కనుక ప్రియమైన వాళ్ళారా, అదే విధముగా ఇచ్చబడింది అన్నట్లయితే రాత్రిని ఏలుటకు ఎలాగైతే ఇచ్చాడో, అలాగే ఇశ్రాయేలులకు కూడా దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రం అనేది పాత నిబంధన అనేటువంటి దేవుడు చేశాడు. అది ఎలాంటిది? ఛాయారూపం. కానీ ఎప్పుడైతే నిజస్వరూపం, ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో, ఎలాగైతే చంద్రుడి కాంతికి విలువ ఉండదో, చంద్రుడికి వాల్యూ ఉండదో, అలాగే ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చి ఉన్నాడో, ఇవి రాబో ఛాయే, కానీ నిజస్వరూపం ఎక్కడుందట? క్రీస్తులో ఉన్నది అని చెప్పారు. అందుకని క్రీస్తు ద్వారా చెప్పబడిన ప్రతి విషయాన్ని గ్రహించాల. అందుకేమన్నాడు యేసు ప్రభు? ఏం చెప్పాడు? ప్రతి ఒక్కరూ క్రీస్తు శిష్యులు అవ్వాలి. మత్తయి సువార్త 28:18 ప్రకారంగా ఏమని చెప్తున్నాడు? పరలోకమందును భూమి మీదను నాకేమి ఇవ్వబడింది అంటున్నాడు? సర్వాధికారం ఇవ్వబడింది అని చెప్తున్నాడు. సర్వాధికారం ఇవ్వబడింది. అప్పుడు వరకు ఆధిపత్యం ఏముందో? ధర్మశాస్త్రం ఉంది. ఇప్పటి నుంచి ఆధిపత్యం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి పరలోకమందు భూమి మీదను, అంటే ఒక యూదులకే కాదు, సర్వలోకంలో ఉన్నవారు అందరి మీదను ఆయనకి ఏముందట? అధికారం ఉన్నది అని చెప్తున్నారు. కాబట్టి ఆయన సర్వాధికారి. కాబట్టి ప్రియమైన వాళ్ళు చూడండి, సూర్యుడు చూడండి ఒక్కొక్కసారి భూమి మీద, ఒక్కొక్క కాలమానం భూమి మీద ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అన్ని చోట్ల ఒకేలా ఉండదు భూమి మీద. కానీ సూర్యుడి కాంతి అలా కాదు. యావత్ భూమి మీద అంతా కూడా కలిగి ఉండేటువంటి రీతిని మనం చూస్తూ ఉంటాం. అలాగే ధర్మశాస్త్రం అనేది ఒక యూదులకు మాత్రమే, ఇశ్రాయేలులకు మాత్రమే దేవుడు వారికి నిబంధన చేశాడు. కానీ ఈరోజు మనం ఈ క్రొత్త నిబంధన క్రీస్తు ద్వారా చేయబడినటువంటి ఆయన నిబంధన అయితే యావత్తు ప్రపంచానికి, యావత్తు సర్వ జనములకు దేవుడు ఏం చేశాడు? సర్వమానవాళికి ఆయన ఇచ్చాడు. ఆయన అధికారం కలిగిన వాడిగా మనం చూడగలం. అందుకని ఏమన్నాడు? సమస్త జనులను ఏం చేయమంటాడు? శిష్యులుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి ఏం చేయమంటాడు? బాప్తిస్మం ఇవ్వాలి. మరి బాప్తిస్మం ఇచ్చి అక్కడి నుంచి ఏం చేయాలా? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలని వారికి ఏమన్నాడు? చూస్తున్నారా? 20 వచనం, 28, 20 వచనం మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20 వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి అని చెప్తున్నారు. వారికి బోధించుడి. ఏం చేయాలట? ఏదో ఒక విషయం మనం నేర్చుకుని సరిపోదట.
బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా ఏం చేయాలా? గైకొనాలి. నాకు చదువు రాదు బాబు, నాకు తెలియదు బాబు అంటలేదు. అబ్బాయి లేదండి బాబు, చర్చికి వెళ్తాకి టైమే లేదండి బాబు అంటలేదు. కొంతమంది తప్పించుకోవడానికి సాగులు చెప్తారు. ఇలాంటి ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొందావో అక్కడి నుంచి నువ్వు చేయవలసింది ఏంటంటే యేసు ప్రభు ఏ సంగతులు అయితే ఆయన చెప్పాడో ఆ సంగతులన్నీ నువ్వు నేర్చుకోవాలి. అది కొత్త నిబంధన అంతా నీకు తెలియాలా, బోధించబడాలి, నేర్పించబడాలి. ఆ జ్ఞానాన్ని పొందాలి. సత్యముని కూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి. అది దేవుడు కోరుతున్నాడు. కానీ అంతే తప్ప ఏదో వచ్చానా వెళ్ళిపోయానా కాదు. ఆ దేవుడు అంగీకరించట్లే. నేర్చుకోవాలా, ఆత్మీయంగా బలపడాలా. దేవుని యొక్క సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి. అది దేవుడు కోరుతున్నటువంటి. ఎంతకాలం చూసినా ఎదుగు పొదుగు లేని క్రైస్తవ జీవితాన్ని ఆయన అంగీకరించేటువంటి వాడు కాదు. కాబట్టి రేపొద్దున శిష్యుడు అయ్యావు, నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడుగుతాడు. పలగట్టుకుని స్కూల్కి వెళ్ళిపోతే సరిపోయిందా? ఏమంటే సంవత్సరాల తరబడి ఒకవేళ బ్యాగ్ కట్టుకుని మనం స్కూల్లోకి వెళ్ళిపోతే మనం ఒకవేళ ఎవరైనా ప్రశ్న చేసినా ఏదైనా అడిగినా సమాధానం లేదనుకోండి, ఏమంటారు? ఏమండి ఏమంటారు? ఊరుకుంటుందా లోకం? ఊరుకుంటుందా? పోతారు చెప్పు దేవాచారం మొక్కలేదు ఏంటి అలా. అలాగే మనం సంఘంలో సభ్యులమయ్యామని, క్రీస్తు ప్రభుకి శిష్యులమయ్యామని మనం చొక్కలు గుద్దుకుని మనం చెప్పుకుంటే సరిపోదండి. ఏం చేయబడాలా? నేను మీకు ఏ సంగతిని ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని ఏం చేయమన్నాడు? గైకొనాలా. ఆ ప్రకారంగా మనము క్రీస్తులో మనం జీవించాలా. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆ విధంగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా క్రీస్తునందున్న సంపు మనము ఏం చేయబడాలంటే ఆయన జ్ఞానములో ఆ ప్రకాశమానమైనటువంటి నీతి సూర్యుని యొక్క వెలుగులో మన జీవితంలో ఆ స్థితిని మనం కలిగి ఉండేటట్లుగా నడిపించబడాలి. ప్రియమైనటువంటి వాళ్ళ మానవ జీవితం అనేటువంటిది ఎలాంటిదంటే చంద్రుడి కాంతి లాంటిది. ఈరోజు మనం చాలా వరకు మనం ఏం చెప్తున్నాం అంటే మానవ జీవితంలో ఏవో కలిగి గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నాం కదా ఈరోజు మనం లోకంలో. గొప్పలంటే ఇక నా వల్లే నేనే అన్నట్లుగా ప్రతి మనిషి లోకంలో తన జీవించిన జీవితాల్లో తను ఏదైతే కలిగి ఉన్నాడో, తను ఏదైతే అనుభవించాడో వాటన్నిటిని చెప్పుకుంటూ గొప్పగా జీవించేటువంటి లోకపు జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. అవునా కదా? ఇలా గొప్పలు చెప్పుకుంటూ ఎవరిని పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చిందండి. యేసు తండ్రి అయినటువంటి దేవుణ్ణి, యేసుక్రీస్తుని కూడా పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది. మనిషి వెళ్ళిపోయిన అతిశయాలకి గర్వాలకి బాబోయ్ ఎంత దారుణమైన పరిస్థితి అండి. కానీ చివరికి ఇదంతా నాదే, నా మూలంగానే కలిగింది, నా జ్ఞానం అని చెప్పుకునే పరిస్థితులు లోకంలో మనం చూస్తూ ఉన్నాం కదా. మనిషి అంతలా వెళ్ళిపోయాడు. కాబట్టి చివరికి ఏం చేశాడు? ఇది నాది అనేటువంటి రీతిలో ఈరోజు మనిషి దంబాలు చెప్పుకునేటువంటి స్థితికి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ ప్రకారంగా ఎవరిని పక్కన పెట్టేస్తున్నారు? యేసుక్రీస్తునే పక్కన పెట్టేస్తున్నారు. అందుకని ఇదంతా ఎవరి మూలంగా కలిగింది? కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూడగలిగినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు ఏమైనాడంటే అదృశ్య దేవుని యొక్క స్వరూపి అట. అంతేకాకుండా ఏమన్నాడంటే సర్వ సృష్టికట ఆది సంభూతుడు, మొదటివాడై ఉన్నాడు. ఆయన ద్వారానే ఏం జరిగింది అన్నట్లయితే చూడండి 16వ వచనంలో, అనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను
సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను అని చెప్తున్నాడు. అంటే దేవుడు సమస్తం ఎలా కలిగింది? యేసుక్రీస్తు ద్వారా. ఎవరిని బట్టి? ఎవరి కొరకు? ఆయనని బట్టేనట కదా, చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడు? ఆయన యందు సృజింపబడి అంటున్నాడు, సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడిను అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ ఈరోజు మనిషి ఏం చెప్తున్నాడండి? ఏం చెప్తున్నాడు? తన యొక్క జ్ఞానంతో దేవుడు చెందిన దాన్ని, క్రీస్తు ద్వారా కలిగిన దాన్ని తన జ్ఞానంతో మళ్ళీ చేసి ఇంకో రీతిలో చెప్పే రీతిలో ఉన్నటువంటి మానవ జ్ఞానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అవునా? ఈరోజు ఇక్కడ ఎందుకు సువార్త ప్రకటిస్తున్నా? ఆయన సంబంధం లేదు, మీరు అక్కడ పోండి వాళ్ళు ఉన్నారు ఈరోజు. అరే అలా కలిగింది, అది ఎవరిది? ఆయనను బట్టి, ఆయన ద్వారా కలిగితే సృష్టించిన వాడు ఆయన ద్వారా కలిగితే ఆయన కొరకు నిమిత్తమే సృష్టించబడితే ఏమంటే ఈరోజు ఏమంటున్నారు? ఎంత దారుణం ఇది! చేసిన వాడిని పక్కనెట్టేసేసి ఏదైనా నీకు సంబంధం లేదు, అది నీది కాదు ఇది అంటే ఎంత బాధ అండి. కష్టపడేమో చేసుకున్నాడు, కష్టపడి చేసుకున్న తర్వాత నీ సంబంధం లేదు పక్క పోతే ఎలా ఉంటుంది? అవునా? జ్ఞానం చేత శక్తి చేత సమస్తము చేసి అది దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సమస్తము ఆయన మూలంగా కలిగితే నీది కాదంటే అది ఎలా ఉంటుంది? మానవ జీవితం ఎలాంటి జీవితం ఇది? అంతలో కనబడి అంతలో మాయమైపోయింది. అవునా? నీ జీవితంలో ఏదైనా కలిగి ఉన్నా ఎవరి ద్వారా, ఎవరు చేశారు, ఎవరి ద్వారా నువ్వు కలిగి ఉన్నావు ఈరోజు. ఇది అర్థమవుతుందా? ఇది నాది, నా బలం, నా శక్తి, నా జ్ఞానం అని ఇది రోజు ప్రతి తనకున్న పరిధిలో చూసుకుంటూ తనకు అనుకూలంగా చూస్తున్నాడే గాని సృజించిన వారిని బట్టి ఆలోచన చేయట్లేదు కదా. కానీ మనిషి ఎన్ని ప్రగల్భాలు పలికినా, ఎంత గొప్పగా జీవించినా, ఎన్ని చేసినా అల్పమైన వాడే కదా. చంద్రుడి కాంతి రాత్రి అంతా ఎంత కాచిన సూర్యోదయం అయ్యేటప్పటికి సూర్యుని ఎదుట ఏముంటది? ఏమన్నా కనిపిస్తుందా? అలాంటిది మానవ జీవితం. ఈరోజు చాలా మంది యేసుప్రభుని ఎవడో అన్నట్లుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయన ధృవీకరించినటువంటి వారు ఉన్నారు. ఆయన అర్థం చేసుకోకుండా వారు తమకున్నటువంటి ఏదైతే కలిగి ఉన్నారో వాటిని బట్టి ఆయన ధిక్కరించేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియమైన వాళ్ళారా, మరణమైన తర్వాత లెక్క చెప్పడానికి ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఏంటి నీ పరిస్థితి? ఈ రోజేమో ఏదో ఆయన సృజించిన దాన్ని బట్టి, ఆయన అనుగ్రహించిన దాన్ని బట్టే ఒక విధంగా చెప్పిన ఈ రోజు ఒక రోజు మనం బ్రతుకుతున్నట్టు దానికి కారణం ఎవరో తెలుసా? యేసు ప్రభువే. ఎందుకో తెలుసా? మనం బ్రతకడానికి ఏ అర్హత ఉందని మనకి? బ్రతకడానికి ఏ అర్హత ఉంది? కానీ ఆయన ద్వారా కృప అనుగ్రహించబడింది కదా. యేసుక్రీస్తు ద్వారా ఏమనుగ్రహించబడింది? కృప. ఇంకేం చేశాడైనా మన కొరకు ప్రాణం పెట్టాడు. మన పాపముల నిమిత్తము మన కొరకు శిక్షించబడ్డాడు కదా. మనం చేసిన దానికి ఆయన శిక్షించబడ్డాడు. మనం పవిత్రపరచబడ్డానికి, మనం నీతిమంతులు అవ్వడానికి ఆయన ఏం చిందించాడు? తన విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందింపచేశాడు. కానీ బ్రతుకున్నంత కాలంలో ఎప్పుడైనా తెలుసుకుంటావేమో అని, మారతావేమో అని కదా తండ్రి దగ్గర ఏం చేస్తాడట? విజ్ఞాపన చేయించున్నాడు. దేవుని యొక్క కుడి పార్శ్వమునకు వచ్చిన భూమి మీద ఉన్న ప్రతి మానవుడి కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మనమేమో మనం గొప్పలు చెప్పుకుంటాం, అసలు కారణం తెలుస్తుంది మనకి. కానీ ఈరోజు మానవుడు ఒకవేళ మొండోడై ఒకవేళ జీవించిన, చంద్రులాగా ఎంత కాంతి ప్రభావం చూపించిన, ఆ కాంతి అనేది నీతి సూర్యుడు మూలంగానే
నీ జీవితంలోకి వచ్చిందిరా బాబు, ఆయన వల్లే నీ బ్రతుకున్నదిరా బాబు అనే సంగతి నువ్వు అర్థం చేసుకోలేకపోతే, అబ్బే నేను అనుకున్నదే ముఖ్యం అనుకున్న ఒకవేళ మొండిగా ఎవరిస్తే ప్రియమైన వాళ్ళరా ఏం చేయాలా? ఒక రోజు నీతి సూర్యుడు వస్తే ఏం మాట్లాడతాకుందా? ఏమైనా మాట్లాడతాకుంటుందా? లేదు. కనుక అందుకని యేసుక్రీస్తును మరిచినంతగా మన జీవితాలు ఎప్పుడు కూడా మొండితనంగా మారకూడదు. కానీ దేవుణ్ణి ఎరగిన వాళ్ళు పక్కన పెట్టాడు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కొందరు అనుభవపూర్వకంగా బుద్ధిపూర్వకంగా పాపం చేయించు ఏం చేస్తున్నారట? యేసుక్రీస్తు రక్తాన్ని పాదాలతో తొక్కేస్తున్నారు. ఎంత దారుణం అండి! ఆ స్థితి ఎప్పుడు మనం తెచ్చుకోకూడదు. ఆయన బహాతంగా సిలువేసే స్థితికి తీసుకురాకూడదు. ఒకవేళ నా జీవితం, నా ఇష్టం, నా బ్రతుకు అని ఒకవేళ మొండిగా క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఆ విధమైన పాపిష్టికరమైన బుద్ధిపూర్వకంగా పాపం చేసే స్థితికి వెళ్తే, నీ ఇష్టం వచ్చినట్లుగా ఆయన వాక్యాన్ని మలి చేసుకుని ఒకవేళ మనం చేసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఉంది. ఈరోజు నీ అధికారం ఇక్కడ చెల్లుబాటు అవ్వచ్చు, నీ మాటగారితనం ఇక్కడ చెల్లుబాటు అవ్వచ్చు, నువ్వేదనుకున్నది నువ్వు ఒకవేళ చేసేయచ్చు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు అనుకున్నది సూర్యుడు చంద్రుని కాంతి లాంటిదే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు రెండో రాకడ వస్తుందో, నిజ స్వరూపమైన క్రీస్తునందుకు మనం వెళ్ళినప్పుడు, ఆయన న్యాయపీఠం ఎదురు నిలబడినప్పుడు ఎంత గొప్పలు చెప్పుకున్నాం మనం అందరం కూడా గడగడలాడి చివరికి సిగ్గుపడే స్థితి వస్తుంది. ఏం మాట్లాడే పరిస్థితి ఉంది? పండ్లు కొరకడమే తప్ప, ఏడవడం తప్ప ఇంకేమి కూడా లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ అత్యంత మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి ఏదైనా గొప్ప అతిశయాలకు పోయి ప్రభువుకే లోబడలేనటువంటి, ఆయన అధికారానికే లోబడలేనటువంటి ఒకవేళ నీలో ఏదైనా ఉంటే జాగ్రత్త సుమా. నీది ఏది నిలిచేది కాదు, ఇదేది నిలిచేది కాదు. అలాగే మనం చూస్తే లోకం ఏమంటే, లోకము దాని ఆస్తులు. మనిషి లోకము దాని ఆశలు చూసి మురిసిపోయేవాడు కదండి, మోసపోయేవాడు కదండి. అవునా? ఈరోజు ఎంత లోకులైనా లోకానికి దాని ఆశలకి ఏమైపోతున్నారు? అవునా? శోధింపబడి చాలా వరకు మనం వాటిల్లో చిక్కుకొని పోతున్నాం. లోకంలో దాని ఆశల్లో పడిపోయి ఏమైపోతున్నాం? చిక్కుకొని పోతున్నాం. చాలా వరకు మైమర్చిపోతామండి, మోసపోతామండి, మనల్ని మనం మోసం చేసేసుకుంటాం. ఎంత వాక్యం చదివినా, ఎంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు లోకం యొక్క మాయల్లోకి ఏమైపోతున్నాం? లోక ఆశల్లోకి మనం ఏమైపోతున్నాం? చిక్కుపోతున్నాం. అయితే ప్రియమైన వాళ్ళ లోకము దాని ఆశలు ఏమైపోతాయట? గతించిపోతాయి. కానీ నిత్యము నిలిచేది దేవుని చిత్తమే, దేవుని వాక్యమే. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మనం చూసినప్పుడు, లోకము దాని ఆశయు గతించుకోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును అన్నాడు. కానీ ఎక్కువ శాతం ఏం చూస్తాం? మనం పై మెరుగులకే ఆకర్షింపబడతాం, దేవుని వాక్యానికి నిర్లక్ష్య పెట్టే వాళ్ళుగా ఉంటాం. అవునండి కదా? అవునా కదా? అందుకే అంటున్నాడు, ప్రభా ప్రభు అని పిలుచు ప్రతివాడు ఎక్కడికెళ్ళరు? పరలోక రాజ్యము ప్రవేశించు. మరి ఎవరు వెళ్తారు? తండ్రి చిత్త ప్రకారము. చాలా శాతం మనం ఎలాగైపోయిందో తెలుసండి. మన కంటికి ఇంపుగా ఉండాలా, శరీర కోరికలకు తగ్గట్టుగా ఉండాలా, చెప్పుకోవడానికి గొప్పగా ఉండాలా, ఇలా అయిపోయాం. అంటే మనకు తెలియకుండానే దేనిలోకి వెళ్ళిపోతున్నాం? నేత్రాశకి, శరీరాశకి, జీవపడంబాలు. భక్తి అని చెప్పుకుంటేనే ఎవరైనా వాక్యాన్ని బట్టి మనం ఆ వాక్య ప్రకారం దేవుని చిత్త ప్రకారంగా
నేనున్నానా లేదని అంచనా వేసుకునే వాళ్ళు ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. చాలా వరకు మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్న దాని ప్రకారానికి మనం మౌల్డ్ అయిపోతాం. నువ్వు ముందు వాక్యాన్ని పరిశీలించగలిగే రీతిలో ఉన్నావా, లేకపోతే మనము ఏదైనా బయట వాతావరణాన్ని బట్టి ఇలా చేస్తే తప్పేంట అనుకునే రీతిలో వెళ్ళిపోతున్నాం? చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటా. చంద్రుడి కాంతి ఒకవేళ ఇది బాగుంది, ఇదే ఉంటే బెస్ట్ అనుకుంటే సూర్యుడి కాంతి వస్తుంది, వాల్యూ లేదు ఇంకా. అందుకని బ్రతుకుడు క్రీస్తే చావైతే నా జీవితంలో జరగవలసింది ఏంటి అన్నట్లయితే దేవుని. చాలా వరకు క్రైస్తవ్యం ఏ స్థితికి వెళ్ళిపోయిందో తెలుసా అండి? లోకంలో నుంచి వచ్చిన మనం ఆ లోకాన్ని దించి సంఘంలో పెట్టేశాం. ఒప్పుకుంటారా? అవునా? లోకాన్ని దించి ఎక్కడ పెట్టేశాం? మనం సంఘంలో పెట్టేశాం. సంఘాన్ని కూడా అలాగే చూడాలనుకుంటున్నాం, సంఘంలో అలాగే బ్రతకాలనుకుంటున్నాం. ఇంకేంటి దేవుని చిత్తం. కనుక ప్రియమైన వాళ్ళు అందుకే అంటున్నాడు, లోకము దాని ఆశలు ఏమైపోతాయి? గతించిపోతాయి. ఈ లోకంలో ఏదైతే గొప్పగా చూస్తున్నామో, కంటికి, శరీరానికి, జీవపడంబాలకి గొప్పగా ఏదైతే మౌల్డ్ చేసేసుకున్నామో, ఒకరోజు అది చెప్పుకోవడానికి సరిపోదు. యేసుక్రీస్తు ఎదుట ఏమవుతుంది? సరిపోదు. ప్రభువా, మీ నామాన్ని బట్టి మేము ఏం చేస్తాం? చేయలేకపోతాం. మీ నామాన్ని బట్టి మేము ఏం చేస్తాం? అద్భుతాలు చేస్తాం. మీ నామాన్ని బట్టి మేము ఏం చేస్తామంటే ప్రవచనాలు ప్రవచించేస్తాం. మేము నీకు తెలియదా ప్రభువా అంటుంటే ఏమంటున్నాడు ఆయన? మీరెవరో నాకు ఆక్రమించే వాళ్ళరా నా ఎదురుండిపోండి అంటే వీళ్ళు ఏం చేశారు? దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేశారు. లోకంలో ఉన్న శరీరాశాన్ని జీవితం తప్పాలు చేశారు. చూడండి, ఈరోజు మనం చర్చ్ అనేటువంటిది భౌతికంగా కట్టుకొని భౌతికంగా ఉంటున్నామే తప్ప అందులో ఆత్మ సంబంధంగా ఉంటలే. చర్చ్ అంటే చాలా మంది 4 గోడలను చూపించుకుంటారు ఈరోజు, కానీ అందులో నేనే సంఘం అనే ఆలోచన ఎవరికైనా ఉందా? అందరం బెంచీలు చక్కగా చూసుకుంటున్నాం, చర్చ్ అంతా చక్కగా నీటికి కడుక్కుంటున్నాం, కానీ మనం కడుక్కుంటూ రావట్లేదు నేనే సంఘం అని. దేవుని సన్నిధికి మనలో మనం శుభ్రం చేసుకుంటలే. మనలో కుళ్ళు కుటుంబం అన్ని బాధపెట్టి లోపలికి వచ్చేస్తున్నాం. వాస్తవానికి అక్కడ ఏమి ఉండకూడదో శుభ్రం చేసుకున్నాం, కానీ అసలు నాలో ఉండకూడదురా బాబు అనుకోండి. దేవుని చిత్తానుసారంగా నేను దేవుడికి అనుకూలంగా ఎలాగైతే ఇది కోరుకున్నా నేను అలా ఉండాలనే ఆలోచన ఈ రోజు ఎవరికి లేదు. కాబట్టి ఏమంటాడో చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక, ఈ మాటను గమనించండి. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చూసినట్లయితే చక్కని మాట అండి, మనకు అర్థం కావాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్టు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములను గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇదంటారా? ఏమండి, ఇది ఉందంటారా? చాలా వరకు తలారా స్నానం చేస్తే అదే శుభ్రం అనుకుంటున్నాం మనం కదా. మంచి ఏంటంటే చర్చికి వెళ్తున్నాం అంటే తలారా స్నానం చేసి ఒక మంచి బట్టలు వేసుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలి.
లోకంలో వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు, తలార స్నానం చేసి పట్టు బట్టలు కట్టుకుని వెళ్తారు. మనం అలాగే ఎందుకు వారాలు రథాలు చేసేవాళ్ళు ఎలా తయారు, ఏం చేస్తారు వాళ్ళు లోకంలో? అలాగే మనం కూడా ఎలా తయారంటే భౌతికమైన స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని, లేకపోతే తెల్లని బట్టలు కట్టుకుని, మనం మొదటి ఆదివారం అందరూ తెల్ల బట్టలు కట్టుకున్నారు. ఏమండి ఏంటి చాలా స్పెషల్గా ఉన్నారు అనుకున్నాను నేను. ఓహో ఈరోజు మొదటి ఆదివారం కదా అనుకున్నాను. అంటే తెల్ల బట్టలు కట్టుకున్నంత మాత్రం పరిశుద్ధులు అయిపోతున్నా ఏం జరగాల? మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లును ప్రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరము గలవారుమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మన దేవుని సన్నిధానమునకు చేరుదు. ఇలా రావాలంటే ఆయన సన్నిధానానికి భౌతికమైన స్నానమే చూసుకున్నాం, భౌతిక బట్టలు చూసుకుంటున్నాం. అంటే ఒకే దగ్గరికి దేనికి అలవాటు అయిపోయి మనం వ్యాసానికి అలవాటు కానీ ఆంతర్య శుద్ధి మట్టికి లోపల ఎలాగున్నా మనకు అనవసరం, కానీ బయటకు మాత్రం బయట శుభ్రత పాటిస్తుంది. లోపల కడగట్లే సొంతం కొట్టిన సమాధులు అదే సరే మనకు తెలియకుండా కానీ తెయ్యం ఎంత పని చేస్తుందో చూడండి. క్రీస్తులోకి వచ్చి క్రీస్తు ద్వారా సంపూర్ణమైన వెలుగును కలిగి ఉండవలసిన మనం ఏదో జస్ట్ ఈ మూడు లైన్ లాంటి వెలుగుని చూసుకుని ఇదే వెలుగు అనుకుని మనం భ్రమపడుతున్నటువంటి వాళ్ళు. కానీ మూడు లైన్లో సంచరిస్తే తెల్లబట్టలు ఎవరైనా కట్టుకుని దిగారనుకో దిగాలనుకుంటారు. కానీ పట్టబట్టలు ఒకవేళ మంచి బట్టలు వెలుగు దుస్తులు వేసుకుని ఒకవేళ ప్రవర్తించిన ఎలా ఉంటారు? దానికి వెలుగు ఉంది. అదే రాత్రులు కట్టుకుని తిరిగితే మూడు లైన్లో తిరిగితే ఎలా అంటారు? దిగాలంటారు. వాస్తవానికి మనం అలా లేవు కాదు కదా. అండి మనం విమర్శించుకోవాలని సరి చేసుకోవాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. కనుక ప్రియమైన వాళ్ళ అంచేత లోకంలో లోక సంబంధం కాదు, మనం లోకంలో చచ్చి క్రీస్తులోకి వచ్చేవాళ్ళు. అది కానీ మనం పెట్టుకున్న చర్చ అంటే ఏదో పెద్ద మంచి లైట్లు కట్టేసుకుని ఆ బ్రైట్నెస్ లో ఉండి మనం ఏదో ఆనందించడం కాదు. మనమే క్రీస్తులో ఏమై ఉండాలా? వెలుగు సంబంధులుగా ఆయనతో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండేటట్లుగా మన జీవితాన్ని నడిపించుకోవాలి. ఆ స్థితిని మనం తెచ్చుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, కొన్నిటిని దేవుడు అసంపూర్ణంగా ఇచ్చాడు. కానీ సంపూర్ణమైనది ఎప్పుడైతే వచ్చిందో అది ఏం చేయబడుతుందట? ఏం చేయబడుతుంది? తొలగించబడుతుంది. అంతే కదా. పౌలు గారు అంటాడు, నేను చిన్నవాడిని అయినప్పుడు చిన్న పిల్లవాడి వాళ్ళే ప్రవర్తించాను, చిన్నవాడి వాళ్ళే తలంచాను, కానీ నేను పెద్దవాడైన తర్వాత ఇప్పుడు ఏం చేయడం సరైనదా అంటున్నాడు. కాబట్టి అందుకని మన క్రీస్తులో మనం ఎలా ఉండాలంటే తెలిసి తెలియని స్థితిలో మనం ఒకవేళ ఉండొచ్చు. ఆ సంపూర్ణతని మనం కొనసాగించడానికి వీల్లేదు. చిన్న పిల్లవాడికి శాస్త్రాలు చేయడానికి వీల్లేదు. క్రీస్తులో ఎదగాలి. ఎదిగి ఎలా ఎదగాలి? వయసు వచ్చిన వాడిగా ప్రవర్తించాలి. క్రీస్తులో కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా అయిపోవాలన్నాడు? బోధకుల వారిగా ఆ విధమైన బ్రైట్నెస్ రావాలి. గురువు అంటే విద్యార్థులు అంటే శిష్యరేఖాన్ని గురించి చెప్పిన మాటలు ఏంటంటే లోకంలో మాటలు గు శబ్ద కాలశబ్ద ఋషబ్ద నిరోధిత అన్నారు. గురువు అంటే ఎవరు అన్నట్లయితే గు శబ్ద అంధకాల శబ్ద అంటే అంధకారములో నుండి ఋషబ్ద నిరోధిత అన్నారు. అంటే అంధకారములో నుండి వెలుగులోకి నడిపించబడిన వాడే శిష్యుడట. గురువు దగ్గరికి వచ్చి గురువు గారి ద్వారా వచ్చేటువంటి వెలుగునంతా తనలో ఉన్న అంధకారం అంతా పారద్రోలుకొని ఏముండాలి? వెలుగు సముద్రం. మన చీకటి సముద్రమా వెలుగు సముద్రమా? అంటే అందుకని మరి యేసు ప్రభు దగ్గరికి వస్తే నేను మీకు ఏ సంగతిని ఆజ్ఞాపించుకున్న వాటిని అన్నింటినీ గైకొనవల్లని
ఆయన బోధించమన్నాడుగా. కాబట్టి అలాగే దేవుని పరిచయం జరుగుతున్నప్పుడు నీలో నాలో ఏం పోవాలి? చీకటి పోవాలి. మనము దేవుని యొక్క వెలుగులో ఆ సంపూర్ణతను సాధించాలి. అంతే తప్ప వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉంది ఏంటి? వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉండి ఏంటి? ఈ 40 సంవత్సరాల క్రైస్తవం గొప్ప చెప్పుకుంటే లాభం ఏంటి? చాలా మంది ఏం చెప్తారు, మేము పుట్టి క్రైస్తవం, మేము 30 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, గొప్పగా సీనియర్ అని చెప్పుకుంటారు కదా. అవునా? ఏమండి, క్రీస్తులో ఉన్న సంపూర్ణమైన వెలుగును సాధించకుండా చీకటి సంబంధుల వలె మనం జీవిస్తూ ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్నామంటే ఏం చెప్తున్నామంట? మనం అబద్ధం ఆడుతున్నాము అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5, 6, 7 వచ్చినారు. కాబట్టి అందుకే మనలో ఏం పోవాలా? చీకటి పోవాలి. దేవుడితో ఉండే అన్యోన్యమైన సహవాసాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి. ఆ వెలుగును మన జీవితంలో కలిగి ఉండాలి. కొవ్వొత్తు కాదు వెలిగించవలసింది, నీకు నువ్వే క్రీస్తులో వెలిగి నువ్వే వెలగాలి ఆయనలో. ఏమండి, మనందరినీ తన సంఘములో వెలుగు కలిగి ఉండేటట్లుగా, లోకాన్ని వెలిగించేటట్లుగా మళ్ళీ ఎక్కడ పెట్టాడు ఆయన? మనల్ని దీపస్తంభం మీద పెట్టాడు. మరి నువ్వెక్కడున్నావు? కొంచెం కింద, మంచం కింద లేవు కదా. కొంచెం అంటే వ్యాపారం, మంచం అంటే సోమర్ధనం. ఏంటి, చాలా మంది ఈ రోజు రాలేదన్నారు అనుకోండి, ఎక్కడ ఉన్నారు? మంచం మీదలో కొంచెమే కదా. రేపు పొద్దున పని ఉన్నారు బాబు, రావట్లేదు అంటే ఏం చేస్తావు? లేకపోతే ఏదో వ్యాపారం ఉంది అంతే కదా. ఆ విధంగా ఏం చేస్తున్నాం? మనం దేవుని పని ఎక్కడ ఉంది కదా. కొంతమంది బద్దకం వాళ్ళకు నిద్రపోదండి, చాలా కష్టమండి, నిద్ర చెప్పండి అంటే ఏం చేస్తాం? మనం కొంచెం కింద మంచం కింద పెడుతున్నాం. ఎలగవలసిన దీపం ఏమైపోతుంది? సరిగ్గా వెలిగిస్తాలే. చాలా మంది ఇన్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఏంటి, చాలా మంది సంఘానికి వస్తూ ఉంటారు. ఫస్ట్ లో వచ్చినప్పుడు అందరూ వచ్చి బాగుంటుంది. ఎవరైనా తగ్గిపోతారు అనుకోండి, ఎవరు మనం ముందు చేస్తాం. అక్కడి నుంచి ఏమవుతుంటది? రాలేదు, ఎవరు రాలేదు కదండి, వస్తాను అందరూ వచ్చిన తర్వాత వస్తామని అలా అయిపోయింది చెప్తా ఉంటారు. ఈరోజు చాలా మంది ఎప్పటికి వస్తున్నారు? 6 నెలలు అనేటప్పటికి వస్తున్నారు. మన కదా. చాలా వరకు దేనికి అలవాటు పడిపోతున్నారు? ఏ టైం అయినా పర్లేదు కదా వెళ్దాం అనుకున్నారు. పర్వాలే వరకు మనం అరలేదు కానీ వారం నడపోతాయి కదా, ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే. కాబట్టి ఇలాగ మనం ఏం చేసుకుంటాం అంటే, మనం మన దీపాన్ని కొంచెం కింద మంచం కింద పెట్టుకున్నాం కానీ దీపస్తంభం మీద ఆయన ఎలా పెట్టాడు అలా కొంచట్లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆ విధంగా క్రీస్తు ద్వారా ఆ నీతి సూర్యుని వెలుగులో నువ్వు నేను వెలిగేటట్లుగా, ఏ వెలుగైతే ఇచ్చాడు ఆ వెలుగు నింపుగలు కానీ సగం సగం డిమ్ముగా వెలిగేటువంటి ఆ యొక్క చదువుని కాంతి ఇదే బాగుందని ఆ రాత్రి కాలం వల్ల చీకటిలో ఉండే దీపం వల్ల ఉండద్దు. క్రీస్తులో వెలుగు సంబంధిగా ఉండాలి, పకడ సంబంధిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి చెప్పవచ్చు. కనుక ప్రియమైన వాళ్ళారా, మరి మాటలు వింటున్న నీవు పురుకొల్పడ్డావా? నువ్వు మేలుకొల్పగలుగుతున్నావా? దేవుడి వాక్యం నేను హెచ్చరించిందా, బుద్ధి చెప్పిందా? దానికి నీ తీర్మానం ఏంటి? కాబట్టి ఇదిగో క్రీస్తులో దేవుడు నీతి సూర్యుడు నీలో నాలో ఉదయింపజేసి మన జీవితాల ద్వారా దేవుడు తన పనిని జరిగించాలని కోరుతున్నాను. కాబట్టి ఆ విధంగా దేవుడి వెలుగులో నువ్వు ఉండేటట్లుగా, ఆ నీతి సూర్యుడిని కలిగి ఉండేటట్లుగా నీవెప్పుడు కూడా కలిగి ఉండాలి. ఆ విధంగా ఉండాలని కోరుచు సరే మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, దయగలిగినటువంటి దేవానికి స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రేమించినందుకు దేవానికి స్తోత్రం. రాత్రికాల సమయంలో ఎంతో విలువైనటువంటి మాటలు ఆయన మాకు వినిపింపజేశారు తండ్రి. దేవా, ఇదిగో మా కొరకైతే పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని మీరు చేశారని తండ్రి. వాటి ద్వారా మా కాలములు సమయములు మేము ఎరుగుటట్లు ఎదుగు తండ్రి మీరు కూడా అనుగ్రహించారు తండ్రి. ఇదిగో నాయన వాటి ద్వారా మాకు ఎన్నో పాఠాలు కూడా ఆత్మీయంగా మాకు నేర్పిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రములు తెలియజేస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో మాకు ఇవ్వబడిన హెచ్చరికలను బట్టి ఆయన మమ్మల్ని మేము
మీ వాక్యమును బట్టి నాయన మీ చిత్తానుసారంగా జీవించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. మేము క్రీస్తునందు సంపూర్ణం కావాలనేది మీ చిత్తం నాయన. తండ్రి, అసంపూర్ణత నీకు ఇష్టం లేదు దేవ. మేము సంపూర్ణం కావడానికి దేవ సహాయం చేయండి. నీ పరిచర్యకు ఉద్దేశం అది తండ్రి. ఇదిగో నాయన, అలాగే మేమందరము క్రీస్తులో మేమందరం చేరి ఒకరికొకరు పురుకొల్పుకుని బలపరుచుకుని ఆత్మీయంగా ఎదగడానికి నడుచుకోవడానికి తండ్రి సహాయం చేయండి. అలాగే పిల్లలందరినీ దీవించండి, బలపరచండి ఆయన. ఇదిగో మతని వారి ఆసక్తిని దీవించండి. క్రమంగా చక్కగా వస్తూ చక్కగా ఆత్మీయంగా బలపడినట్లుగా కోరి చూపించండి. మీ పరిచయం జరిగిస్తున్న సోదరులను కూడా దీవించండి. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ఆయన. అలాగే మా తండ్రి స్థానికంగా బాధ్యత తీసుకుని నడిపిస్తున్నటువంటి మా తండ్రి పెద్దలను మా తండ్రి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో దేవా, మరి ప్రయాసపడుతున్న యవనస్తులను కూడా దీవించండి. క్రమం తప్పకుండా చక్కగా మరి స్థానిక పరిచర్య కొరకు వారి బాధ్యత కలిగి జీవించినట్లుగా సహాయం చేయండి. చేరువస్తున్న పిల్లలందరినీ దీవించండి. వారు వారు చేస్తున్న పనిబాట్లను దీవించండి, ఆశీర్వదించండి ఆయన. చక్కగా మా తండ్రి ప్రతి అవసరం తీర్చబట్టుకు చక్కగా ఒత్తులకు అభివృద్ధి చెందులకు మీ కృప చూపించండి దేవాలయ. నీ పరిచయలో మా తండ్రి బాధ్యత కలిగి నమ్మకంగా ఉండడానికి దేవ సహాయం చేయండి. మా తండ్రి ఇదిగో నాయన, మరి ఆయా పనులు చేసుకున్న వారు ఉన్నారు తండ్రి, వారిని దీవించండి, వారి వృత్తులను దీవించండి. అలాగే మా తండ్రి మా తండ్రి ఇదిగో నాయన, మరి భవిష్యత్తు వరకే చదువుతున్నటువంటి వారు ఉన్నారు నాయన, మరి వారి యొక్క భవిష్యత్తును దీవించండి. చక్కగా మరి ప్రిపేర్ అవుతూ ఉంటుండగా చక్కటి జ్ఞానం ఇచ్చి మంచి భవిష్యత్తును వారికి దయ చూపించండి దేవాలయం. అందరినీ దీవించండి. ప్రతి కుటుంబంలో మీ సమాధానాన్ని ఇవ్వండి. భార్య భర్తలుగా అన్యోన్యంగా ప్రేమగా జీవించుటకు తండ్రి సహాయం చేయండి. ఇచ్చిన బిడ్డలు ప్రభు శిక్షలోను బోధలోను పెంచగలిగే కృపనివ్వండి. వయసు వచ్చిన బిడ్డలు మీ వాక్యం చేత నడతను శుద్ధి చేసుకున్న వారికి బిడ్డకు సహాయం చేయండి. వృద్ధులైన వారిని దీవించండి, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, ఆదరించండి, బలపరచండి ఆయన. అలాగే అందరినీ మీరే దీవిస్తారని నడిపిస్తారని కోరుచున్నా. అలాగే మా తండ్రి దూర ప్రాంతాలను మమ్మల్ని క్షేమంగా నడిపించారు. మరలా తిరిగి వెళ్తుండగా మీరే మాకు తోడుకోండి, క్షేమంగా నడిపించండి మా తండ్రి. అలాగే పరిచర్య అంతలో మేము ఎల్లప్పుడు క్రమంగా మీ చిత్తానుసారంగా తరగతుల ద్వారా చక్కగా ఆత్మీయంగా బలపడేటట్లుగా నీ కృప చూపించమని నడిపించమని సహాయం చేయమని. అలాగే మా తండ్రి ఇదిగో గ్రామంలో దీవించమని, గ్రామంలో ఉన్న వారందరినీ దీవించి మీ ఆశీస్సులతో నింపమని, ప్రతి ఒక్కరు రక్షణ పొందినట్లుగా నీ పరిచయం మేము జరిగించటకు మా తండ్రిని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు అనేక హృదయాలు తెరవబడ్డానికి తండ్రి మీ యొక్క రక్షణ కలిగి మీ కుమారులుగా కుమార్తెలుగా జీవించటకును సంఘము క్షేమాభివృద్ధి పొందట్లోనూ మీ కృపణానికి సహాయం చేస్తారని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.